అక్కడ చెప్పిన మహత్తర సంఘటన ఇదే. ఆ రోజు బప్తిస్మ యోహాను అనేక మందికి బాప్తిస్మం ఇస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు గారు వచ్చి అక్కడికి నాకు బాప్తిస్మం ఇవ్వమని అడిగినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను కొంత సంకోచించాడు. అదేంటి ప్రభువా, నేను మీకు బాప్తిస్మం ఇచ్చుటకు నాకు అర్హత లేదు, మీరు నన్ను బాప్తిస్మం ఇవ్వమని నన్ను అడగటం ఏంటి అని అడిగినప్పుడు ప్రభుల వారు ఇప్పటికీ ఇది తండ్రి చిత్ర ప్రకారం నెరవేరాలి, ఇప్పటికి ఇలా కాని అని చెప్పినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభుల వారికి బాప్తిస్మం ఇవ్వడం, ఆ బాప్తిస్మం ఇచ్చి తీసుకున్న తర్వాత ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం నుంచి తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగివచ్చెను. పవిత్రాత్మ శక్తి ఒక పావురము